దేవునికి మహిమ కలుగును గాక. నడిపించే జీవవాక్కును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు కృప కలుగును గాక. ఈ దినమున నడిపించే జీవవాక్కును పరిశుద్ధ గ్రంథం నుండి మనము చదువుదాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదువుదాం. దేవుని బిడ్డలారా, వారు నీతో యుద్ధము చేతురు కానీ నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయాన్ని పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారు నీతో యుద్ధం చేస్తారు. వారు శత్రువులు కావచ్చు, సమస్యలు కావచ్చు. దేవుని బిడ్డలారా, వారు నీతో పోరాటం చేస్తారు, నీతో యుద్ధం చేస్తారు. కానీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన జయాన్ని పొందజాలరు. అంటే జయమును మనకిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున నువ్వే విషయంలో నువ్వు పోరాటం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వే విషయంలో నువ్వు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, కానీ ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏవైతే నీకు వ్యతిరేకంగా ఉన్నాయో, ఏవైతే నీకు ప్రతికూలంగా ఉన్నాయో, వేటితో నువ్వు పోరాటం చేస్తున్నావో, నువ్వు వేటితో యుద్ధం చేస్తున్నావో, వేటితో నువ్వు ప్రయాస పడుతున్నావో, వాటన్నిటిపైన దేవుడు నీకు జయాన్ని అనుగ్రహిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటిపైన ప్రభువు నీకు తోడై ఉండి వాటి నుండి విడిపించి దేవుని బిడ్డలారా నిన్ను జయము చేత నింపుతానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శత్రువుకు నీపైన జయము లేదు, శత్రువుకు నీపైన విజయము లేదు, శత్రువు నీపైన జయింపజాలడు. జయమునిచ్చువాడు మన ప్రభువు, జయంతో నింపువాడు మన ప్రభువు, జయించిన వాడు మన ప్రభువు, జయశీలుడు మన ప్రభువు. ఆయన ఈ లోకాన్ని జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు, శత్రువును జయించినవాడు మన ప్రభువు. ఈ దినమున నువ్వే సమస్యలతో పోరాటం చేస్తున్నావో, నీ భక్తిని కాపాడుకోవడానికి నువ్వు పోరాటం చేస్తున్నావా? నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నువ్వు పోరాటం చేస్తున్నావా? నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవడానికి నువ్వు పోరాటం చేస్తున్నావా? దేవుని బిడ్డలారా, ప్రభుతో సాగుతున్నప్పుడు ఇంట్లో పోరాటమే ఉంటుంది. మనం ఆత్మీకంగా సాగుతున్నప్పుడు శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్న వారితో పోరాటాలే ఉంటాయి. మనకు లోకముతో పోరాటమే ఉంటుంది. మన ఉద్యోగ స్థితిలో కూడా మనకు పోరాటమే ఉంటుంది. యుద్ధమే జరుగుతూ ఉంటుంది. వ్యతిరేకతలే వస్తూ ఉంటాయి. పడగొట్టాలని చూస్తారు, కించపరచాలని చూస్తారు, మనల్ని లేకుండా చేయాలని చూస్తారు. దేవుని బిడ్డలారా, కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. జయాన్ని నీకు ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడిపిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువును నమ్ముకున్న తర్వాత, ప్రభుతో సాగుతున్నప్పుడు శత్రువు నిన్ను పడగొట్టాలని, శత్రువు నీ పైన జయాన్ని పొందాలని దేవుని బిడ్డలారా వాడు నీతో యుద్ధం చేస్తూ ఉంటాడు. దుష్టుని యొక్క కార్యాలవి. నువ్వు వేటితో ఇబ్బంది పడుతూ ఉన్నావో, వేటితో పోరాడుతున్నావో, ఏ సమస్యలతో నువ్వు కృంగిపోతున్నావో, ఏ సమస్యలతో నువ్వు దుఃఖపడుతున్నావో, ఏ సమస్యలతో నువ్వు బలహీనపరచబడుతున్నావో, దేవుని బిడ్డలారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తాను, వాటన్నిటిపైన నీకు నేను విజయాన్ని ఇస్తాను, వాటన్నిటిలో నేను జయము చేత నింపుతానని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శరీరంతో మాకు పోరాటమే, మన పరిశుద్ధత విషయంలో మనకు పోరాటము, మన వ్యాధులతో మనకు పోరాటమే, మనకున్నటువంటి రోగములతో మనకు పోరాటమే, మన కుటుంబ సమస్యలతో మనకు యుద్ధమే. దేవుని బిడ్డలారా, మన శత్రువుతో మనకు యుద్ధమే, మనల్ని వ్యతిరేకించే వారితో మనకు పోరాటమే, పాపముతో మనకు పోరాటమే, పరిశుద్ధతను కాపాడుకోవడానికి పోరాటమే, భక్తిని కాపాడుకోవడానికి పోరాటమే, విశ్వాసంలో సాగటం ఒక యుద్ధమే. కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వీటన్నిటి నుండి నేను విడిపించడానికి, వీటన్నిటిలో నీకు జయాన్ని ఇచ్చుటకు, వీటన్నిటిలో నేను నిలబెట్టుటకు, వీటన్నిటిలో నేను కాపాడుటకు, వీటన్నిటిలో నేను నడిపించుటకు నీకు నేను తోడయ్యున్నానని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు జయాన్ని ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున ఏ సమస్యలను బట్టి నువ్వు భయపడుతున్నావో, దేవుని బిడ్డలారా, ఆ సమస్యలన్నింటినీ కూడా, ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా, ఆ వ్యతిరేకతలన్నింటినీ కూడా, ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా, ఆ క్లిష్ట సమయాలంతా కూడా దేవుని బిడ్డలారా అవన్నింటినీ కూడా ప్రభువుకి అప్పగించు. వాటన్నిటి నుండి ప్రభు ఈ దినంన నిన్ను విడిపిస్తాడు. ఖచ్చితంగా నీ మార్గంలన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. ఆయన నీకు తోడై ఉండి నీకు జయము చేత నడిపిస్తాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరూ నడిపించును గాక. ఆమేన్.